హలో భోజన ప్రియులరా, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి? ఏం లేదండి, బయట చూస్తే వర్షం వస్తుంది, ఇంట్లో చూస్తే బోరు కొడుతుంది, నేలకి రుచి కొడుతుంది. ఏం చేయాలో తెలియక నా నేలకి పదును పెట్టేసేయండి. పదును పెట్టేసి సరే కదా ఫ్రిడ్జ్లోకి వెళ్తే ఒక క్యాబేజీ, 2 పచ్చిమిర్చి, ఒక కోడిగుడ్డు దొరికేసేయండి. సరే కదా అని క్యాబేజీ పచ్చిమిర్చి సన్నగా కోసేసుకున్నా అండి. దాంట్లో కోడిగుడ్డు కొట్టేసుకొని కొంచెం జీలకర్ర, కొంచెం కారం, ఒక 3 స్పూన్లు శనగపిండి, మీ నేలకి నచ్చినంత ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకున్నా అండి. కలిపేసుకొని కళాయిలో నూనె వేసుకొని బాగా వేడెక్కినాక ఈ కలిపేసుకున్న దాన్ని దాంట్లో వేసేసిన అండి. ఒక 5 నిమిషాలు బాగా కాలిన తర్వాత మన క్యాబేజీ ఎగ్ పకోడీ రెడీ అయిపోయిందండి. ఈ వర్షంలో వేడివేడిగా ఎగ్ పకోడీ తినేసేయండి, మీ నేలకి రుచి చూపించేయండి. నాకైతే ఆ స్మెల్కే మామూలు లేదండి. ఆహా, కాలిన వేడివేడి పకోడీల్ని ఓ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. సర్వ్ చేసుకొని దాంట్లోకి మంచిగా పచ్చిమిర్చిని నూనెలో వేయించుకొని తింటుంటే మామూలు లేదండి. మీరు కూడా ఈ వర్షంలో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ నేలకి ఇంత రుచి చూపించిన నాకు ఒక సబ్స్క్రైబ్ కొట్టండి చాలండి. బాయ్, మరి ఉంటా అండి.